ఒక గొప్ప కార్యక్రమంగా భావించి నెలకొల్పిన వెంకటేశ్వర నృత్య సంగీత కళాశాలను పూర్తిగా చిదిమివేస్తున్నది కూటమి ప్రభుత్వం. తెలుగువారికి 2 కళ్ళు, సంగీత సారస్వతాలు 2 సరస్వతీదేవి స్తనద్వయాలు అని ఎలా సాహితీవేత్తలు భావిస్తూ ఉంటారో అలాగే తెలుగువారి 2 కళ్ళు అయినటువంటి హరికథ, కూచిపూడి అనేటువంటి విభాగాలను పూర్తిగా తీసివేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నది టీటీడీ. ఈ రోజున హరికథకు ఒక్క అధ్యాపకుడు కూడా లేడు, పూర్తిగా పోయింది. హరికథ అన్నదే టీటీడీ నుంచి నిర్మూలింపబడ్డది. అలాగే కూచిపూడి నృత్యం మనది కృష్ణా జిల్లా కూచిపూడిలో మొదలైనటువంటి కూచిపూడి నృత్యం ప్రపంచమంతా ఉన్నటువంటి రంగస్థలాలన్నింటిలోనూ కూడా తమ అద్భుతమైనటువంటి నృత్య రూపకాలతో అలలాడించినటువంటి సంగీత విద్వన్మనులందరూ కూడా నిర్ఘాంతపోయే రీతిలో దానికి పాలుపోయాల్సినటువంటి వెంకటేశ్వర నృత్య సంగీత కళాశాలలో ఈ రోజున కూచిపూడి నృత్యానికి అధ్యాపకుడు లేకుండా పోతున్నాడు. వీటిని గురించి పట్టించుకునేటువంటి నాథుడే కరువైనాడు. సరే, బిఆర్ నాయుడు కంటే తెలియదు, చంద్రబాబుకు తెలియదు, కొత్తగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? దీని మీద తెలుగువారి సాంస్కృతిక సత్తా అయినటువంటి కూచిపూడి హరికథ పూర్తిగా కనుమరుగైపోవటం ఎంత దారుణమైనటువంటి విషయం. ఎవరిని పోషించాలి, ఎవరిని పరిరక్షించాలి, ఆ బాధ్యత నుంచే టీటీడీ అది నా బాధ్యత కాదు అని తప్పించుకుంటే ఎలా? హరికథ ఆంధ్ర రాష్ట్రంలో వందల వేల సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి కళారూపం. ఆ రోజులలో ఏ రకంగా అయితే జానపద కళారూపాల యొక్క విశ్వరూపంగా హరికథ బాసిల్లిందో ఆ హరికథనే లేకుండా పోయేటువంటి పరిస్థితి కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ 2 పట్టించుకోకపోవటం అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే, తెలుగువారి ప్రాభవాన్ని నిర్వీర్యం చేయటమే ఉద్దేశపూర్వకంగా. శిల్పకళాశాల పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఛిద్రమై ఆలనా పాలన లేకుండా మాలిన్యాల మధ్యన ఉంటే నేను ఆ విష్ణుమూర్తి ఈ రకంగా పడున్నాడు, టీటీడీ పట్టించుకోవటం లేదు అని చెబితే దాన్ని శని విగ్రహము అని మాట్లాడి దొరికినారు. దాని మీద ఆ తర్వాత దానికి రుజువు లేదు, దాన్ని మాయమే చేసినారు, ఆ విగ్రహమే లేకుండా. ఆశ్చర్యంగా బిఆర్ నాయుడు ఇది శిల్పకళాశాల పక్కనుండాలని ఈ రోజున మొత్తం శిల్పకళాశాల విధ్వంసానికే పాల్పడుతున్నారు. అక్కడ శిల్పకళాశాల లేకుండా చేయడానికి మొత్తం శిల్పకళాశాల అక్కడి నుంచి ఎత్తిపారేయటానికి సంకల్పించినారు. అంటే ఏ రకమైనటువంటి మీరు స్వామి సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతారు? అధ్యాపకులకు జీతాలు పెంచేసినామని చెప్పినారు, టీచర్లకు జీతాలు పెంచేసినామని చెప్పినారు, డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేస్తున్నాం, టైం స్కేల్ ఇచ్చేస్తున్నామని చెప్పినారు. ఏమైంది? మీరు ఆ నిర్ణయం తీసుకొని పత్రికా విలేకరులందరి మీద పెద్దగా పొగడ్తలు పొగిడించుకొని చేసినటువంటి నిర్ణయం ఏమైంది? బిఆర్ నాయుడు అమలుకు నోచుకోలేదే. ఒక్క కార్యక్రమం జరిగిందా? రాత్రి 8 గంటల తర్వాత చైర్మన్ ఆఫీసు నుంచి వందల దర్శన సిఫార్సు లేఖలు ఎందుకు వెళుతున్నాయి? రాత్రి 8 తర్వాత ఎందుకు జరుగుతున్నది? అక్కడ
చైర్మన్ ఆఫీసులో సాయి మౌనేష్, ఆయన ఎవరు, ప్రకాష్, రవి అనే త్రయాలు చైర్మన్ ఆఫీసును నడిపిస్తున్నాయంట. వాళ్ళు ఏం చెప్తే అదే వేదం, వాళ్ళు నడిపిస్తున్నారు. బిఆర్ నాయుడు గారు ఆయన ఈ మధ్యన కనపడకుండానే మాయమైపోయినారు. ఆ రోజున ఒక నెలన్నర క్రితం నన్ను బండబూతులు తిట్టేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో ఆయన్ని పట్టించుకునే నాదుడు ఇక్కడ లేరు, ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదని అందరూ అంటున్నారు. మార్చి 8 నుంచి 13 వరకు జరిగిన, ఇది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, మార్చి 8 నుంచి 13 వరకు జరిగిన కొండ మీద వేద పాఠశాలలో వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో ఉత్తరాది మఠం స్వామిని తీవ్రంగా అవమానించి పంపించి వేశారు. మా హయాంలో పీఠాధిపతులకు, మఠాధిపతులకు, అవధూతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి అగ్రపీఠం వేసి వాళ్ళ సూచనలు, వాళ్ళ అనుగ్రహ భాషణలు, వాళ్ళు మాట్లాడినటువంటి ప్రవచనాల ద్వారా దొరికినటువంటి ఆ ఉచ్చిష్టాన్నే తీసుకొని వాళ్ళ అద్భుతమైనటువంటి సలహా సూచనలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపకల్పన చేయటానికి మేము సంకల్పిస్తే, వేదశాస్త్ర ఆగమ విద్వత్తు సదస్సు నుంచే ఉత్తరాది స్వామికి అత్యంత అవమానం కలిగించటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అది సాంప్రదాయంగా జరిగేటువంటి ఆ కార్యక్రమంలో ఉత్తమ విద్యార్థులకు దశాబ్దాలుగా బంగారు పతకాలు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు బంగారు పతకాలని? ఆ బంగారు పతకాలను ఇవ్వకపోవడానికి బంగారు ధర ఎక్కువైపోయింది అని చెప్పినారంట అధికారులు. ఇంకేం మాట్లాడతామండి? ఇంతకంటే దారుణం మరొకటి ఉందా? బంగారు పతకం ఓ చిన్న డాలర్ ఇవ్వటానికి, అది కూడా బ్రాహ్మణోత్తమ విద్యార్థులకు, వేద విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఏటా ఇచ్చేటువంటి, ఉత్తమ ప్రతిభను కనబరిచేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి బంగారు పతకం ఈ సంవత్సరం ఉష్కాకి. ఆ విద్వత్ సదస్సులో ఆశ్చర్యంగా ఆహ్వాన పత్రికలో చైర్మన్ పేరుండాలి, చైర్మన్ అటెండ్ కావాలా, ఈఓ అటెండ్ కావాలా. ఈఓ లేడు, చైర్మన్ లేడు, ఎవరు పోలా ఆ విద్వత్ సదస్సుకి. అంటే వీళ్ళకి వేద పఠనం మీద, వేద సంస్కృతి మీద, వేద పాఠశాల మీద ఉన్నటువంటి గౌరవం ఏందో ఆలోచించమని సభ్య సమాజాన్ని కోరుతున్నా. ఆ రోజు నా మీద ఆయన బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎన్నో వేదాలు మాట్లాడతాడు అని నా మీద, వేదాల గురించి నేను మాట్లాడినందుకు నన్ను మాట్లాడినారు ఆయన తిట్టి. అందువల్ల వేద పాఠశాలకు పోలా, ఆ కార్యక్రమాన్ని కూడా మానేసినాడు. అసలు ధర్మ ప్రచార పరిషత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని పేరు పెట్టింది కూడా నేనున్నప్పుడే. అప్పటి వరకు ధర్మ ప్రచార పరిషత్తే దాని పేరు. నేను మొదటిసారి టీటీడీ చైర్మన్ అయినప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్తుగా దాన్ని నామకరణం చేయటం జరిగింది. అర్హత లేని వ్యక్తిని ఈ రోజున హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు అధికారిగా నియమించినారు. ఒక్క కార్యక్రమము జరగటం లేదు. ఇలా చెప్పుకుపోతే కొండంత కార్యక్రమ నిర్వహణలలో అరాచకము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము తప్ప ఇంకేమీ లేదు అన్నది సుస్పష్టము. మీరెన్ని గొప్పలు చెప్పుకున్నా, మీరెంతగా తప్పెట్లు కొట్టుకున్నా, చప్పట్లు మీరు కొట్టాలనుకొని కొట్టుకున్నా, మీ మీద ప్రజల్లో, హిందువులలో పూర్తిగా కోపాగ్నితో వాళ్ళు రగిలిపోతున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను. శ్రీవారి
టికెట్స్ మరింత పారదర్శకంగా ఇవ్వాలని చెప్పేసి ఆన్లైన్లో పెట్టాము, మార్గదర్శనం మార్చామని చెప్పేసి టీటీడీ చెప్తుంది. మీరేదో సాక్ష్యాలతో బయట పెడతాము. ఎస్ అండి, మీరు దీన్ని చూపించండి నేను చెప్పే మాటల్ని. శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టిన తరువాత ఉదయం 9 గంటలకు ప్రారంభించి 2 నిమిషాలలో 800 టిక్కెట్లు ఎలా విడుదలవుతాయి? ఈ ఒక్కదానికి కారణం చెప్పమని చెప్పండి. 2 నిమిషాలలో 800 టికెట్లు ఎలా రిలీజ్ అవుతున్నాయి? ఒక్క టికెట్ కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? కొండ మీద బ్రోకర్లు ఉన్నారు. ఆ బ్రోకర్ల దగ్గరికి వెళితే 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళు క్షణాలలో ఆ టికెట్టు 9 గంటల 2వ నిమిషం మీకు అందజేస్తున్నారు. ఇది పరిస్థితి. అలా 400 నుంచి 600 టికెట్లు ఈ బ్రోకర్లే అమ్ముతున్నారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది. విజిలెన్స్ వాళ్ళు, పై స్థాయి అధికారులు, చైర్మన్ ఆఫీసు, మొత్తం అక్కడున్న వ్యవస్థ అంతా కూడా రోజుకు దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా ఆ కుంభకోణంలో భాగస్వాములు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఆ శ్రీవాణి మీదనే ఆధారపడి ఈ రోజున మేము 10,000 గుళ్ళు కడతాము అని రోజు ప్రకటించుకొని మా హయాంలో 3,800 గుడులు కట్టిన విషయాన్ని పూర్తిగా మరుగునపరిచి శ్రీవాణి నిధులతోనే అమరావతిలో 200 కోట్ల రూపాయలతో గుడి కడుతున్నాడు చంద్రబాబు గారు. అలాగే ఈ 10,000 గుడులు కడతామని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయంతో చేస్తున్న కార్యక్రమాలే కాకుండా అదనంగా ఈ రకమైనటువంటి అవినీతి కొండ కూడా జరుగుతున్నది. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్ని 2 సంవత్సరాలైనా కించిత్తు కూడా నిరూపించలేకపోయి దాని మీదనే ఆధారపడి ఈరోజు పనిచేస్తున్నారు. ఆ అవినీతి ఈరోజు వాళ్ళు కొల్లలుగా చేస్తున్నారు.